అంటే రాష్ట్రంలో మరి ఈ సంవత్సరంన్నర పరిపాలన చూశారు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంలో. మరి ఎలా అనిపిస్తుంది? సూపర్ సిక్స్ పథకాలతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. మీకేదన్నా ఇబ్బందులు ఉన్నాయి? అంతా బాగానే ఉందండి. ప్రభుత్వం పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులో రైస్ కానీ అన్ని కానీ సకాలంలో ఇస్తున్నారు. బాగానే ఉంది. ఏంటి సార్ మరి మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి ఎలా ఉన్నాయి? కొంచెం ఎలక్ట్ చేసినట్టేనా జనానికి అంత నష్టం జరగకపోకుండా? అలర్ట్ బాగానే చేశారు. ఈ మీడియా వల్ల దీనివల్ల బాగానే చేశారు కదా, అంతా బాగానే ఉంది. తర్వాత దేవుడి దయ వల్ల అంత ఎఫెక్ట్ రాలా. కాకినాడ నుంచి ఆగిపోయింది. పెద్ద తుఫాన్ జరిగేది రాకుండా అంతా బాగానే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, సీఎం గారు పనితీరులు కనుక గట్టిగా మార్చుకొని అంతా కూడా పాజిటివ్గా ఉంటే మిమ్మల్ని ఉంచుతాము, లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు పనితీరులు కూడా మేము నెలవారీగా రిపోర్టులు తెచ్చుకుంటున్నాము, ఒకవేళ అటో ఇటుగా ఉంటే మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటే జాగ్రత్తగా పనిచేయండి అని చెప్తున్నారు. ఈ విధానం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి విధానం బాగుందండి. ఎందుకంటే సీనియరే కదా. ఆ తర్వాత ఏంటంటే కొన్ని యాక్టివ్గా పనిచేస్తే ప్రజానాయకులు ప్రజలు వాళ్ళ ఏదైనా పరిస్థితులు సమస్యలు చక్కగా సకల కాలంలో తీరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. వచ్చేసారి కూడా ఈయనే ఉంటే సీనియర్టీగా అంటే అన్ని అనుభవాలు ఉన్నాయి కదా, ఇంకా చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. అమరావతి తీరుగతుల విధానం ఎలా ఉంది సార్? పర్లేదా? గాడిని పడినట్టేనా? వర్కులు కానివ్వండి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఆశాజనకంగా ఉండొచ్చు అంటారు ఈసారి మన ఏపీ పని అయితే బాగానే జరుగుతుందండి. అన్నీ బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే చేస్తుంది. గతంలో వినుంటారు, చూసుంటారు. నిన్న మళ్ళీ తెరపైకి వచ్చిన చిన్న అంశము లడ్డు విషయం. తిరుమల లడ్డు నిన్న కూడా తేలింది, అనేక రసాయన పదార్థాలతో చేసింది అంటున్నారు. ఏమంటారు? కొంచెం దైవాలకు సంబంధించింది కదా, ఎవరిదైనా దైవమే, ఎవరి బిలీఫ్ వాళ్ళకు ఉంటాయి. ఆ విధానంలో కొంచెం ఫోకస్ చేస్తే బాగుండేది, ఎందుకు అంత కల్తీ విధానం అంటున్నారు. అలా ఈవో కూడా ఒప్పుకోవడం జరిగింది. పై అప్పుడున్న హైకమాండ్ నన్ను గట్టిగా చేయడం వల్ల నేను చేయాల్సి వచ్చింది అంటున్నారు. ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆలయాల మీద కొంచెం అపనమ్మకం ఉంటుంది కదా. అది దేవుడి విషయంలో అంటే చాలా నమ్మకంతో కూడిన విషయం అండి. అది శ్రద్ధ తీసుకోవాలి, ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. ఎవరో ఏదో చేశారని కాకుండా దాంట్లో కొద్దిగా పకడ్బందీగా ప్రసాదం, దేవుడి ప్రసాదం అంటే అన్నిటికన్నా ముఖ్యం దేవుడే కదా. ఆ విషయంలో కొద్దిగా ప్రభుత్వం కూడా కొద్దిగా దగ్గర జాగ్రత్త తీసుకుని, ఎందుకంటే అది జనాలు నమ్మకంతో కూడిన విషయం. అది దానికి కూడా మంచిగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం నమ్మకస్తులు అక్కడ వచ్చి పర్యవేక్షణ పెడితే బాగుంటుంది అంటారు. అంటే ప్రతి ఒక్క సెక్షన్కి తయారీ విధానంలో క్వాలిటీ చెక్ చేయడం కానివ్వండి, నాణ్యత ఉందా లేదా అని ఒక ఏదైనా పర్యవేక్షణ కింద ఒక కొంతమందిని పెడితే. అది పెట్టాలండి, తప్పనిసరిగా పెట్టాలి. ఎందుకంటే ఎవరి మీద ఈ రోజుల్లో నమ్మకూడదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాకపోతే ఇది దేవుడి విషయం కాబట్టి ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండి ఖచ్చితంగా చేయవలసిందే. ఎందుకంటే ప్రసాదంలో కూడా ఏదైనా జరిగింది అనుకోండి, ప్రసాదం దేవుడి ప్రసాదం అని అందరూ నమ్మకంతో తింటుంటారు. ఆ దాంట్లో ఏదైనా కల్తీ జరిగింది అనుకోండి, చాలా ప్రాణాలకి నష్టం జరుగుతుంది. దేవస్థానంలో చూసుకుంటే పిఠాపురంలో కూడా ఏదో ఆవు నెయ్యి కల్తీ అంటున్నారు మనం 2 రోజుల క్రితం. ఇటుపక్క చూసుకుంటేనేమో ఏదో స్థానికంగా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్లో ఉన్న ఒక వ్యక్తి గోడౌన్లో కూడా గోమాంసం దొరికింది అంటున్నారు. ఏమంటారు అసలు ఇవన్నీ ఎటుపోతున్నారు? ఒక పక్క ఏమో ఈ బీజేపీ వాదులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు, గోవధ కుదరదు అని చెప్పి. ఏమంటారు? ఇవన్నీ ఎలా చూడాలి? అన్ని విషయాలు అండి, ఒక దానికి ఒక టీం ఉంటారు కదా, ఆ టీము చక్కగా చూసుకుంటే ఎటువంటి అనార్థాలు జరగకుండా ఎవరైతే నమ్మకం ఉంటుంది దేవుడి మీద ఇవన్నీ చాలా బాగుంటుంది. దేవుడి విషయంలోనే ఇలా కానీ జరిగింది అనుకోండి, ఇంకా దేవుడినే ఇలా చేసేటప్పుడు ఇంకా ప్రజల్ని ఇంకా ఎలా నమ్ముతాం? చాలా పిఠాపురం నియోజకవర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు, తప్పదు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఆయన కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఆయన పవన్ కళ్యాణ్ బాగానే చేస్తారండి. కాకపోతే ఎందుకు ఇలా జరిగింది అనేది అర్థం కావట్లేదు. ఇంకొంచెం ఈసారి ఏమిటంటే కొద్దిగా మంచిగా దానికోసం టీం కేటాయించి మంచిగా పర్యవేక్షణ చేయాలని అనుకుంటున్నాను. రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఎన్నాళ్ళు కష్టపడితే బాగుంటుంది సార్? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా అనిపించింది? ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ టైంలో అమలు చేస్తే బాగుంటుంది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఏదైతే ఇప్పుడు వాగ్దానాలు చెప్తున్నారు కదా, అది చెప్పడం కాదు, చెప్పింది చేసి చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి కానీ ఎన్డీఏ భాగస్వామిలో కొత్త ప్రభుత్వం వచ్చింది, చూశారు. మరి ఎలా అనిపిస్తుంది సార్? సంవత్సరంన్నర పరిపాలనలో సూపర్ సిక్స్ కూడా చెప్పారు, ఇవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి? ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? పర్లేదా? ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది, కానీ ఒక ఫ్రీ బస్సు ఒకటే మటుకు వేస్ట్. అది దానివల్ల ఏంటంటే ఇంకా మామూలుగా జనరల్గా అవసరమయ్యి అర్జెంట్ పనుల మీద వెళ్ళే వాళ్ళందరికీ ఇది అడ్డంగా ఉంది. రెగ్యులర్గా వెళ్ళే డ్యూటీలు వాళ్ళకి అడ్డంగా ఉంది. ఏదో ఫ్రీ బస్ వస్తుంది కదా అని చెప్పి ఊరికనే కాలక్షేపం కోసం కూడా
పోల్చున్నారు. కావాలంటే ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్తే ఆ బస్సుల్లో చూస్తే అర్థమవుతుంది. చివరికి జెంట్స్ సీట్లు కూడా ఆక్రమించేసేసి బలవంతంగా వాళ్ళే కూర్చుంటున్నారు. దానికన్నా ఇంకా ఏదైనా అదరుగా వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పిస్తే బెటరే, కానీ ఫ్రీ బస్ అనేది శుభ్రంగా తీసేయడం బెటర్. దానికన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టచ్చు, లేదంటే ఇంకేదైనా ఫ్రీగా ఇది పెట్టచ్చు. కానీ ఫ్రీ బస్ అనేది వేస్ట్. అవసరమైనా కూడా ఎట్లాగే వెళ్తాడు బస్సులో, తప్పదు. అందువల్ల ఫ్రీ బస్ అనేది శుద్ధ వేస్ట్, అది పరమ వేస్ట్. అది మొన్న మోందా తుఫానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా అనిపించాయి సార్? కొంచెం ఎలక్ట్ చేయడం వల్ల భారీ నష్టాలు తప్పినాయి అంటున్నారు. గతం కంటే కూడా ఈసారి ఏది చిన్న వృద్ధి వచ్చినా కానీ ముందే చెప్పడం మంచిదేనంట. చాలా వరకు కవర్ చేశారు, కానీ కొన్ని వాళ్ళ చేతిలో లేని విషయాలు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి కొంత నష్టం జరిగింది. కాకపోతే వాళ్ళకు చేతనైనంత వరకు సాధ్యమైనంత వరకు చేయగలిగింది చేశారు. కాకపోతే నష్టపరిహారం అనేది వాళ్ళకి పోయినంత వీళ్ళు ఎట్లాగో ఇవ్వరు. కానీ చివరిగా రైతుల వరకు చేరుతుందా లేదా అనేది చూసుకోవాలి. క్రమంగా చూసుకుంటే సార్, నిన్న తిరుమల రోడ్డు మరొకసారి వచ్చింది వ్యవహారంలోకి. మళ్ళీ దాని గురించి చర్చలు జరిగాయి. సిట్టు విచారణ పెంచడంతో పాత ఈవో కూడా ఒప్పుకున్నారు. అప్పుడున్న పైన ఉన్న ప్రెషర్ వల్ల నేను చేయాల్సి వచ్చింది అంటున్నారు. చాలా వరకు రసాయనాలతోనే నెయ్యి తయారు చేశారంటున్నారు బోలేబాబా డైరీ నుంచి. మరి ఏమంటారు? కొంచెం నమ్మకం కోల్పోతారు కదా భక్తులు కూడా మరి ఇట్లాంటి దైవక్షేత్రాలు. అది అసలు దైవత్వం దానికి అసలు అక్కడ వీళ్ళు వెళ్ళటం, ఆ జోలికి వెళ్ళటమే తప్పదు. దానికి కాక అదరు మతస్థుల్ని వీళ్ళని అక్కడ వాళ్ళ ఉద్యోగస్తుల కింద పెట్టడం, దానికి పెట్టడం అసలు చాలా అన్యాయం. అది ఎవరు కాదు అనేది, ఎవరు దేవస్థానాలు అనేది వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళ దాంట్లో చూసుకోవాలి. కానీ ప్రత్యేకించి ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే వేరే దాంట్లో ఇచ్చుకోవాలి. వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇవ్వాలి. కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి వాడికి ఎట్లాగూ కన్వర్టెడ్ అయినా వాడికి అటువైపే ఉంటుంది ధ్యాస తప్ప మన దైవం మీద ఉండదు. ఉన్న పాస్టర్స్ ఒప్పుకోరు. కాకపోతే రాజకీయంగా డబ్బులు వస్తాయి కాబట్టి వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటారు. కానీ వాళ్ళు సరిగ్గా న్యాయం అనేది దేవుడికి చేయరు. అలాంటి వాళ్ళకి ఇవ్వటమే తప్పు. గత ప్రభుత్వంలో జరిగింది, కొన్ని విషయాలు అలాగే జరిగినాయి. దానితో ఏంటంటే టెండర్స్ మధ్యలో 100 మంది చేతులు మారుతూ ఉంటారు కాబట్టి దాని మీద కఠినమైన చర్యలను వాళ్ళకి కంపల్సరీ తీసుకోవాలి. ఎంత జరిగినా కొంచెం జరుగుతూ ఉంటాయి. కానీ అసలు అనేది అది గ్రహించి చూసుకోవాలి. చూసుకుంటే మొన్న కూడా కోల్డ్ స్టోరేజెస్ లో ఈ గోమాంసం నిలువలు అంటున్నారు. ఎందుకంటారు సార్? ఒక పక్క బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది. అది ఏంటంటే అది ఎంతవరకు ఎంతో నిజం అనేది ఎవరికి తెలియదు. ఇది పొలిటికల్ గా వాళ్ళు చేసే యొక్క స్టెంటే తప్ప మరీ గోమాంసం తీసుకెళ్లి దేవాలయాల్లో పెట్టే అంత సీన్లు ఎవరికి లేవు. అంత సాహసం ఎవరు చేయడు. ఎవడికి ఆడికి ఉన్నది ఉంటుందని తప్ప మరీ ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్ళి గట్టిగా ఏమో చేస్తాం, వాళ్ళ మీద ఎంత ఉన్నా అంత ఇదిగా ఎవడు చేయడు. కాకపోతే పొలిటికల్ స్టెంటే అది, అంతకన్నా ఉంటుంది. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఈ యొక్క గో ఆయిల్ ఏదైతే ఉందో, ఏదైతే ఆవులకు సంబంధించిన ఆయిల్ కల్తీ జరిగింది అంటున్నారు. ఆయన చర్యలు గట్టిగా ఉంటాయి అంటున్నారు ఈసారి. మరి అసలు కల్తీ లేని వస్తువు ఏముందని చెప్పండి. ఇక్కడ కల్తీ లేనిది ఏముంది? ఒకటి చూపించమనండి కల్తీ లేని. చివరికి కూరగాయల వాటిల్లో కూడా కల్తీలు ఉంటాయి. వాటికి ఇంజక్షన్లు చేసి, ఫ్రూట్స్కి ఇంజక్షన్లు చేసి పండటానికి వాటికి అసలు బిజినెస్ పరం అయిపోయిందే తప్ప ఎక్కడ ఇది లేదు. అయితే సాధ్యమంతా దాన్ని అరికట్టడానికి దాని మీద ఎంక్వైరీ వాటికి వచ్చేసి నిఘా ఎక్కువ ఏర్పాటు చేయాల్సింది తప్ప దాన్ని పూర్తిగా 100% అనేది ఏ ప్రభుత్వం అది ఎవ్వడూ చేయలేదు. నిర్లక్ష్యానికి తప్పు ఎవరిదంటారు సార్? పాలక మండలిదా లేకపోతే నెగ్లిజెన్స్ అంటారు? పాలక మండలి కాదు, అసలు ముందు ఈ అడ్మినిస్ట్రేషన్. ఇది అడ్మినిస్ట్రేషన్లో ఒకటి లోటు అయితే మొన్న అందరికీ వాడు బలవంతంగానే వాడు చేయాల్సిందే. వాడు చేయకపోతే వాడిని అంత వాడు నిక్కచ్చిగా ఉన్నా పైవాడు ఒప్పుకోదు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్దే తప్పు ఉంటుంది. వాళ్ళు ఎంతమందిని చూస్తారు? ఇప్పుడు కింద నుంచి పై వరకు ఉంటారు. వాళ్ళందరినీ చూడాలంటే వాళ్ళ వల్ల కాదు. అది సాధ్యమైన పని కాదు. సాధ్యమైనంత వరకు నిఘా ఏర్పాట్లు చేసి వాళ్ళకి తెలియకూడదు. ముందే తెలిసిపోతున్నాయి. వాళ్ళు ఆనాడు వస్తున్నాడు అంటే ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అలాంటి లేకుండా చూసుకుంటే కొంత అవుతాయి. కల్తీ అనేది కంపల్సరీ ఎక్కడైనా జరుగుతుంది, తప్పదు. అది ఎలా ఉండబోతుంది సార్? ఫైనల్ క్వశ్చన్ సార్, పంచాయతీ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి, జనవరిలో అంటున్నారు. ఏప్రిల్ వరకు పదవీ కాలం ఉన్నా ముందే పెడతామంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? ఈ విధి విధానాలు నచ్చి మళ్ళీ ప్రజలు ఎటువైపు ఉంటారు? ఎవడి ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అది జనరల్గా జరిగేదే. ఇది మన ప్రభుత్వం అవుతుంది, వాడికి ఏ ఎలక్షన్లు పెట్టినా వాళ్ళకే ఉంటుంది. వీళ్ళ ప్రభుత్వం అవుతుంది, వీళ్ళు ఎవరు ఏది పెట్టినా వీళ్ళవే వస్తారు. 90% వీళ్ళు వస్తారు, 1% కొంత ఇది వస్తారు. వీళ్ళదే ఉంటుంది ఎక్కువ. అండి అయ్యా చెప్పండి. ఉన్నట్లయితే ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర కాలం పైన అవుతుంది. సో గత ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. అయితే ఎక్కువ అమరావతి ఫోకస్గా చేసే ఈ విధానంలో ఈ అభివృద్ధి ఇంకెంతకాలం పట్టొచ్చు అంటారు? ఇప్పుడే మొదలైంది కాబట్టి సమయం అనేది ఎంత ఇవ్వచ్చు?
సమయం 2-3 years 100% అండి. అది కూడా సఫిషియెంట్ కాదు, బట్ అవుతుంది అని హోప్ చేస్తాను. అయితే సార్, ఒక విధానంలో చూసుకుంటేనేమో భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ ప్రభుత్వం ఇంకొకసారి ఉంటే బాగుంటుంది అనేది చంద్రబాబు గారి వాదన. ఇంకొకసారి కూడా వస్తేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం అంటున్నారు. ఎలా చూడాలి? అది కరెక్ట్ స్టేట్మెంటే కదండి. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ స్లో అవ్వచ్చేమో, నెక్స్ట్ వేరే ఎవరు వచ్చినా. ఐ సపోర్ట్ వైసీఆర్సీపీ, నాట్ దాట్, బట్ ఎవరు వచ్చినా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సూపర్ 6 కూడా అమలు అవుతున్నాయి కాబట్టి మరి పథకాలు కొంచెం వెసులుబాటుకి ఏదన్నా అడ్డం మీద అస్సలు ఐడియా లేదు, పథకాల గురించి నాకు ఐడియా. అయితే సార్, నిన్న ఒక విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది. తిరుపతి లడ్డి చూసి ఉంటారు. సిట్టు విచారణ దూకుడు పెంచడంతో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. అసలు అది చుక్క పాలు నెయ్యి లేకుండానే నెయ్యి వచ్చింది అంటున్నారు. ఏదో ఇంగ్రీడియంట్స్ కలిపి చేయొచ్చు అంటున్నారు. నిజమేనా? సార్ ఇప్పుడు పాలు మనం కొంటున్న పాలే మిక్స్ అవుది వస్తుంది. దెర్ ఈస్ ఎ ఛాన్స్, లేదని ఎలా చెప్తామండి? ప్రతిదీ పొల్యూట్ అయిపోతుంటుంది. సార్, ఏ ఆలయాలైనా మతంతో సంబంధం లేకోకుండా ఏ ఆలయాల్లో అయినా ఇలా నియంత్రణ కమిటీ ఒకటి పెడితే బాగుంటుందా చెకింగ్ కోసం అని చెప్పి? వీటికి పర్టికులర్గా ఒక స్టాఫ్ని నియమించి ప్రతి సెక్షన్లోనూ ఒక సెక్షన్ బయటకు రాగానే టెస్టులు చేయడం ఇవన్నీ లేదండి, కమిటీ ఉండాలి, 100% కమిటీ ఉండాలి. ఇంకా అభివృద్ధి వైపుగా దిశగా దూసుకెళ్ళాలి, ప్రతి సామాన్యుడికి అన్ని అందుబాటులో ఉండాలనేది చంద్రబాబు గారు అంటున్నారు. గత ప్రభుత్వాలు చూస్తున్నారు, వాళ్ళ సెక్షన్ వాళ్ళది, వీళ్ళ సెక్షన్ వీళ్ళది. ఎలా ఉంది సంవత్సరంన్నర పరిపాలనలో మీరు ఏం గమనించారు? సంవత్సరాల పరిపాలన బాగానే ఉందండి. కూరగాయల రేట్లు పెరుగుదల తగ్గుదల అంటే అవి కామనే, పెరుగుతుంటే తగ్గుతుంటాయి, హెచ్చాలంటే పెరుగుతాయి తగ్గుతాయి, దానికి ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇదే విధానంలో ఒక పక్క అమరావతిపై కూడా ఫోకస్ పెట్టారు. దీంతో పాటు సూపర్ 6 పథకాల్లో కూడా అమల్లో ఉన్నాయి కాబట్టి పర్లేదా? కొంచెం డిలే అవుతున్నాయా పనులు ఏమన్నా? పర్లేదంట. కొన్ని అవుతున్నాయి. అనవసరమైన పథకాలు పెట్టారు, ఫ్రీ బస్సులు పెట్టారు, కొట్టుకు చేస్తున్నారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా గవర్నమెంట్. ఫ్రీ బస్సు పెట్టారు, జిల్లా వరకు పెట్టాలి, రాష్ట్రం మొత్తం పెట్టి రాష్ట్రానికి బొక్కెట్టుకోవడం తప్పించి చేసేది ఏం లేదు అక్కడ. త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ జనవరిలో ఉన్నాయి కాబట్టి ఈ అంశాల మీద బాగా ఫోకస్ చేసిన ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా. అదంటే చెప్పలేమండి. అది ముందు ప్రభుత్వం ఏది వస్తే తర్వాత ప్రభుత్వం అదే వస్తుంది కానీ మారేదేమి ఉండదు కదా. నిన్న ఒక అంశం తెరపైకి వచ్చింది మళ్ళీ. తిరుపతి లడ్డు గతంలో చూసుకున్నట్లయితే నిన్న బాగా అంశం హైలైట్ చేశారు. ఏమంటారు? పాపం అది కొంచెం ఆ విధానంలో హిందువులు కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి. అది కొంత ఫేక్ ఉంది, కొంత నిజం ఉంది. దాని మీద మాకు అంతగా అవగాహన లేదు. స్థానికంగా చూసుకున్న విశాఖపట్నంలో కూడా కోల్డ్ స్టోరేజెస్ లో ఈ గోమాంసం దొరికింది అంటున్నారు. ఇంకోటి చూసుకుంటే పిఠాపురంలో కూడా ఆవు నెయ్యి కల్తీ అయింది అంటున్నారు. అక్కడ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటామంటున్నారు. ఎలా ఉంది? దాని మీద మాకు అంతగా అవగాహన లేదండి. కల్తీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటారు? బయట ఈ యొక్క మార్కెట్ లో కూడా అన్ని కల్తీలు అయిపోతున్నాయి ఎందుకంటారు? బాగు చేసిన వాళ్ళు 10 మంది ఉంటే చెడగొట్టిన వాళ్ళు 100 మంది ఉన్నారు. మాకు తెలిసిన విషయం అయితే అది. ఎలా ఉంటుంది? దానికంటూ ఒక నియంత్రణ కమిటీ వేసి కొంతమంది పర్యవేక్షణ పెడితే బాగుంటుంది. అంటే దైవ ప్రసాదాలు కదా, మనం ఎంతో దూరం నుంచి వస్తారు, అనేక రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఎవరిదైనా మతం ఎవరిదైనా ఆలయాల్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? అంతా బాగానే ఉంది అక్కడ. కాకపోతే నిజం కంటే ఫేక్ అనేది జనాలు ఎక్కువ నమ్ముతున్నారు. అది అంతే. కరెక్ట్ చెప్పేదానికంటే ఫేక్ చెప్పేదానికే ఎక్కువ నమ్మకం. అది ఈ రీల్స్ చూసి జనాలు చెడిపోయేది ఎక్కువ. ఎలా ఉంటుందన్న మరి దీనికంటూ కూడా ఒక నియంత్రణ కమిటీ వేస్తే బాగుంటుంది. కమిటీ వేస్తే అంటే ఏదైనా మన డబ్బులే కదండి. అదే పైనుంచి ప్రెషర్ వాళ్ళు కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుందని పాత ఈవో గారు కూడా నిన్న విచారణలో అంటున్నారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు? ఏదైనా ఆలయం అంటే కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మరి అంతే కదండి, దెబ్బతింటే మనోభావాలు అనేవి దెబ్బతింటాయి. కానీ ఈ జనాలు అనేది చెప్తున్నాను కదా, ఫేక్ నే నమ్ముతున్నారు కానీ వాస్తవాన్ని నమ్మట్లా. అది పిఠాపురంలో జరిగిన ఇష్యూ కూడా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటామంటున్నారు. దాని మీద కూడా విచారణ ఉంటుంది అంటున్నారు. దాని గురించి నాకు తెలియదు. ఫైనల్ గా రాష్ట్ర భవిష్యత్తు ఎలా బాగుంటదండి? ఫ్యూచర్ లో బాగుంటదండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగున్నా సరే పిల్లలు చదువులు తగ్గ ఉద్యోగాలు వస్తే బాగుంటదండి ఫ్యూచర్.